హలో క్రికెట్ అభిమానులారా, మన ఛానెల్కు స్వాగతం. నిన్న రాత్రి గౌహతి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 13వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ను కేవలం 11 ఓవర్లకు కుదించినా ఎంటర్టైన్మెంట్కు మాత్రం ఏ లోటూ రాలేదు. బౌండరీల వర్షం కురిసిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ ఈ నిర్ణయం ముంబైకి ఏమాత్రం కలిసిరాలేదని రాజస్థాన్ బ్యాటర్లు నిరూపించారు. తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ మరియు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 5 ఓవర్లలోనే 80 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 32 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ కూడా బుమ్రా లాంటి స్టార్ బౌలర్లను సైతం వదలకుండా 14 బంతుల్లోనే 5 భారీ సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా 20 పరుగులు 10 బంతుల్లో చేయడంతో రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే వరుస దెబ్బలు తగిలాయి. పవర్ ప్లేలోనే కేవలం 22 పరుగులకే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. షెర్ఫేన్ రుథర్ఫోర్డ్ 25 పరుగులు, నమన్ ధీర్ 25 పరుగులు కాసేపు పోరాడే ప్రయత్నం చేసినా ముంబైని విజయతీరాలకు చేర్చలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేశారు. సందీప్ శర్మ, రవి బిష్నోయ్ మరియు నాండ్రే బర్గర్ తలో 2 వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చారు. చివరికి ముంబై 11 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ విక్టరీతో పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో తన సుడిగాలి ఇన్నింగ్స్తో అదరగొట్టిన యశస్వి జైస్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇవి నిన్నటి ఆర్ఆర్ వర్సెస్ మీ మ్యాచ్ విశేషాలు. మరి యశస్వి జైస్వాల్ బ్యాటింగ్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. క్రికెట్ ఫ్యాన్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.